మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3వ రోజు ధర్నా కార్యక్రమం పూర్తయింది. 5 గంటలైంది. ఈ రోజున మన ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, అట్లానే మండల అధ్యక్షులు, అంటే మండల పార్టీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు కూడా విద్యార్థులకి, యువతకి అనుబంధంగా వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేసి కూర్చున్నారు. దాదాపు 3 రోజులు నిరసన కార్యక్రమం పూర్తయింది. నిమ్మరసం ఇవ్వబోతున్నాం. అయితే ఒక విషయం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి నిరసన కార్యక్రమం కూటమి ప్రభుత్వం కోకటి వేళ్ళు ప్రకటిస్తాయి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఈ నిరసన తెలుసుకుంటున్నారు. తెలియనటువంటి వాళ్ళు కూడా మీరు ఎప్పుడు ఏ రకమైనటువంటి ఎప్పుడు ఈ రకంగానే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో మోసపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రకంగా చేసే విధానం అవలంబిస్తున్నారేమోనని చెప్పి ప్రజలు అవనమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అట్లాగే ఈ 3 రోజుల కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగడానికి అందరూ సహకారం అందించారు. ఇక్కడ వారి కార్యకర్తలు, మా ఆఫీస్ ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మంగళగిరి ప్రజానీకం కూడా మాకు సహకరించి మా ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, రేపు సోమవారం కూడా మాకు ర్యాలీ కార్యక్రమం ఉంది. నేతన్న సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. మన 42 గ్రామాల నుంచి 55 వార్డుల నుంచి, అంటే మంగళగిరి, తాడేపల్లి 2 కలిపి 55 వార్డులు, వీటన్నిటి నుంచి కూడా అందరూ కూడా ప్రయాణమై మన జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం కూడా ఆ రిలే అక్కడ మన నిరసన కార్యక్రమం ర్యాలీని మనం అందరం కూడా దిగ్విజయం చేద్దామని, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.